హలో అండి. నమస్తే అండి. మీ సైడుని నేనైతే బీరకాయని చికెన్ స్కిన్ ఉంటుంది కదండి, అది కర్రీ చేస్తున్నాను. బీరకాయ అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. అందులో స్కిన్ కూడా ఇంకా చూసారు కదండి, ఇంక ఇలా ఉండాలి. పసుపు వేసేసుకొని సాల్ట్ వేసి కడిగేసుకోవాలండి స్కిన్ శుభ్రంగాను. ముందుగానే అండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. ఆయిల్ అయితేని ఇందులోని ఆల్రెడీ స్కిన్ దాంట్లో వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను, కట్ చేసుకున్నవి. ఇందులోని కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. ఒక 2 కప్పులు కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోని. మీ ఇష్టమైన రౌండ్గా కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా అంటే పొడుగ్గా కట్ చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. ఇందులో రుచి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులోనే స్కిన్ కూడా వేసేసుకోవాలండి చికెన్ది. చూసారు కదండి ఆయిల్ ఎంత చేసినా ఎలా వచ్చేసిందో. దీంట్లో చాలా ఎక్కువ ఉంటుందండి ఆయిల్ అయిపోయింది స్కిన్లోని. ఇందులో రుచి సరిపోవాలంటే కారం పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బీరకాయ తొందరగా వెళ్తుంది. కరివేపాకు కూడా వేసుకుంటామండి. నాకు ఇలా దీంట్లో ముందు వేసుకుంటే చాలా ఇష్టం అండి కరివేపాకు అయితేనే. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మంచిగా కర్రీ అయితే అయిపోయిందండి. దాంట్లో తీసేసుకుంటున్నాను. మనం బోటి అది ఎలా వండుకుంటాం సేమ్ అలాగే వండుకోవచ్చండి. ఇది కర్రీ చాలా చాలా బాగుంటుంది. బీరకాయని చికెన్ స్కిన్ని చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి ఇది. బాయ్ అండి.